పార్టీ ఆఫీస్లో ఫర్నిచర్ అద్దాలు టీవీని ధ్వంసం పోలీసుల సమక్షంలోనే యూత్ కాంగ్రెస్ అరాచకం పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన పట్టణంలో భారీ ర్యాలీ కాంగ్రెస్ ఫ్లెక్సీల దహనం రాస్తోరోకో దిగిన శ్రేణులను చెదరగొట్టిన పోలీసులు భువనగిరిలో ఉద్రిక్తత నేడు బీఆర్ఎస్ ధర్నాలు దాడులకు భయపడం ప్రశ్నించాం ఆపం కేటీఆర్ ఇందిరమ్మ రాజ్యం అంటే దాడుల హరీష్ రావు కాంగ్రెస్ డిఎన్ఏలోనే విద్వేషం నిండి ఉన్నది కవిత ఏడాదంతా డైవర్షన్ ఇప్పుడు దాడుల జగదీష్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడి చేస్తారా పైల శేఖర్ రెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మొత్తం అందరూ కూడా స్పందించలు సరే ఆ విషయాన్ని నేను పక్కన పెడతా. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి నా మాట వినండి. ఈరోజు ఎంత ధైర్యం ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫోటో ముట్టుకోవాలి, ఎంత ధైర్యం ఉంటే బీఆర్ఎస్ ఒక పార్టీ కార్యాలయాన్ని ముట్టడించడం వేరు, అక్కడ నిరసన వ్యక్తం చేయడం వేరు, కానీ దాడుల సంస్కృతిని దేనికి ప్రోత్సహిస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్? దీనికి సమాధానం ఉందా? అయితే దీంట్లో ఒకటి చూడుర్రి. నిందితులకు రాచమర్యాదల భువనగిరి దాడి ఘట్టంలో పోలీసుల తీరుపై విమర్శలు దాడి చేసిన వారిని ముందు సీట్లో కూర్చోబెట్టి మర్యాద హెచ్చరిక అలా వీడియోను స్వయంగా చిత్రీకరిస్తున్న పోలీసులు. ఇక చూడుర్రి, ఈయన మాట్లాడుతూ ఉంటే పోలీసులు మంచిగా ఏంది అంటే రెడ్ కార్పెట్ పట్టినట్టుగా వీడియోలను చిత్రీకరిస్తున్నారు. ఇంతకంటే దారుణం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త కూడా ఒక గర్జన లెక్క ప్రతి ఒక్కరు ఒక కేసీఆర్ లెక్క కదలాల్సిందే. ఈరోజు నిజంగా చెప్తున్నా, నేను ఉదయం నుంచి ఇప్పటి వరకు మార్నింగ్ న్యూస్ ఆపడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పోరాట స్ఫూర్తి ఎంత ఉందో చూడాలని చూస్తున్నా. నేను వాస్తవాన్నే చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్కు సంబంధించిన ఫోటోను ముట్టుకొని దాన్ని నేలకేసి కొడతా ఉంటే మనం మనుషులుగా చచ్చిపోయినట్టే కదా. ఒక ఉద్యమాన్ని ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తిని ఈరోజు పూర్తి స్థాయిలో చేస్తూ ఉంటే ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తూ ఉంటే మనం అందరం ఏం చేస్తున్నాం? కట్టు తప్పిందా? ఏమైపోయింది? ఒకసారి మీరే ఆలోచించండి. ఇక పోలీసు వ్యవస్థ ఎట్లున్నది అంటే కాంగ్రెస్ వాళ్ళకు సెల్యూట్ కొడతాలు, బీఆర్ఎస్ వాళ్ళని అరెస్టు చేస్తాలు, ప్రశ్నించడాన్ని దొంగల లెక్క చిత్రీకరించి తీసుకుపోతున్న పరిస్థితి కనబడతాను. నేను చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులకు చెప్తున్నా, నా దగ్గర భయంకరమైన వీడియోలు ఉన్నాయి బిడ్డ. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఒక్కొక్కరికి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా. నేను కనుక రిలీజ్ చేయడం మొదలు పెడితే నేను చెప్తున్నా కదా, ఇతర దేశాలకు వెళ్ళిపోయి అయినా నేను రిలీజ్ చేస్తా, కానీ ఆ పరిస్థితిని మీరు తట్టుకోలేరు. మానవతా హృదయంతోని, ఎందుకంటే రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి తప్ప జర్నలిజాన్ని జర్నలిజం లెక్కనే చూడాలి తప్ప వేరే రకంగా అద్దంటే వ్యక్తిగత జీవితాలని పక్కన పెట్టిన, లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది మీది. నేను చెప్తున్నా కదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బొమ్మ ముట్టుకున్నాడు అంటే ఆయన బొమ్మ ఎట్లుండాలో మీకు తెలుసు కదా. నేను మళ్ళీ చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోటో ముట్టినోడు రేపు పొద్దుగాల ఫామ్ హౌస్ దాకా వెళ్ళడన్న గ్యారంటీ ఏంటి? అంటే ఏ దాడులను ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు? ఎన్ఎస్సీఓ అయితేంది, కాంగ్రెస్ అయితే ఎవడైతే మాకేంది భయ్? తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన గొప్ప యోధుడిని ముట్టుకునే అంత ధైర్యం ఉన్నదా వీళ్ళకు? తెలంగాణ రాష్ట్రం కోసం 6 కాలం కష్టపడింది కేసీఆర్తో పాటు మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కదిలింది. లేదు కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదంటే 1969లో కోడిగుడు మీద ఈకెల్ వీకిల్. మరి ఆనాడు పదవుల కోసం 600 మంది బిడ్డలు కనీసం వాళ్ళ చివరి చూపు కూడా చూసుకోలేదు తల్లిదండ్రులు. తెలుసా ఈ చరిత్ర? అవన్నీ తెలియదు మనకు. ఇది ఒక్కటే కనబడతాయి. తెలంగాణ రాష్ట్రంలో 600 మంది విద్యార్థులకు సంబంధించి కనీసం చివరి చూపు చూడలేదండి. వాళ్ళ చివరి ఎక్కడున్నారో కూడా అంతుజిక్కని పరిస్థితి. ఆనాడు పదవుల కోసం డబ్బుల కోసం అమ్ముడుపోయింది వాస్తవం కదా. ఇదే కేసీఆర్ 2001 నుండి 2014 వరకు నిరంతరంగా నిరాటకంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తే గీ దాడులా ప్రోత్సహించేది. అంటే మీరు అధికారంలోకి వస్తే మీ ఇష్టం ఉన్నట్టు నడుస్తుందా? మీ జాగిర్ అనుకుంటున్నారా? తెలంగాణలో లా అండ్ ఆర్డర్ లేదా? తెలంగాణలో హోంమంత్రి లేరా? తెలంగాణలో డీజీపీ లేడా? అంటే పోలీసు వ్యవస్థలో ముందు సీట్లో నేను ఇప్పటివరకు ఇన్నిసార్లు అరెస్ట్ అయినా కానీ ఎప్పుడు ముందు సీట్లో అయితే ఊకోలే. అక్కడ ఒక ఏంది అంటే వెనక సీట్లో ఊకబెడతారు. ఈరోజు రాచమర్యాదలు చేస్తూ పోలీసు జీవులలోనే పూర్తి స్థాయిలో కూడా మాట్లాడుతూ ఉంటే వీడియోలు చిత్రీకరిస్తున్నారంటే ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది? భువనగిరి కిల్లాకు నేను హెచ్చరిస్తున్నా, భువనగిరి గడ్డకే హెచ్చరిస్తా ఉన్నా. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా ఏకమవుతుందా? మీరు సింహ గర్జనలో పెడతారో తెలియదు, కానీ మీ తడాక ఏందో చూపెట్టాలి. ధర్నాలు చేస్తారా, రాస్తోరోకో చేస్తారా, నిందితుల నుండి క్షమాపణ చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి, రాష్ట్ర హోంమంత్రి చెప్పాలి. దీనికి పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం అని డీజీపీ కూడా చెప్పాలి. నేను చెప్తున్నా కదా, ఇది తెలంగాణ రాష్ట్రం. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తా అంటే కుదరదు. మీ జాగీర్లు కావి. ఇది తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇక్కడ భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నదా? యనుమల రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నదా? అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు భువనగిరి పార్టీ ఆఫీసా అంటే రేపు నల్గొండ, ఎల్లుండి వరంగల్, అవతల ఎల్లుండి ఖమ్మం, ఇంకా కరీంనగర్. అంటే ఇట్లా ఒక్కొక్క జిల్లాలో దాడులు చేస్తూ ఉంటే మీరు కూర్చొని ఉంటారు. పోలీసులు మమ్మల్ని నిర్బంధించాలని ఆ పోలీసులు వచ్చిన ఫోటోలను తీసుకొని మీరు సోషల్ మీడియాలలో పెట్టుకుంటారు.
ఆ ఫోటోలను పట్టుకొని యూట్యూబ్లలో పెడతారు, ఓ వీడియో తీసి మీడియాకు వదిలేస్తాను అని చెప్తారు. తెలంగాణ ఉద్యమంలోకి ఇదే జరిగిందా? పోలీసుల సంఖ్యలను తెగించుకొని మీరు బయటికి రాలేదా? ఆ రోజు ఉన్న పౌరుషం ఈ రోజు ఏమైపోయింది అని నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భువనగిరి జిల్లా ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. ఎస్, వాస్తవానికి నిన్నట్టుండి నేను దాడి జరుగుతూ ఉంటే ఎంతమంది వచ్చిరండి ఆడికి? భువనగిరి కార్యాలయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫోటో ముట్టుకుంటే ఆ ఫోటోను టచ్ చేస్తే ఎన్ని గుండెలు ఉండాలి ఆడికి? ఏం చేస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడు. ఆయన ఫోటో పట్టుకొని నేలకేసి కొడతా ఉంటే మీరు అందరూ చూసి ఇలా గృహ నిర్బంధం అయినాం, మేము అరెస్ట్ అయినాం, మమ్మల్ని గృహ నిర్బంధం చేసిరని ముచ్చట్లు చెప్తురా? ఎవరిని చెప్తుర్రు? అయితే పోలీసులు వస్తే పోలీసుల నిర్బంధాలలో మీరు బానిసలుగా మారిపోతారా? భువనగిరి జిల్లా అంటే ఇదేనా? నల్గొండ జిల్లా అంటే ఇదేనా? అంటే ఎన్ఎస్సీ నేతలు వచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చొరబడచ్చు, ఫర్నిచర్ ధ్వంసం చేయొచ్చు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోటోను నేలకేసి కొట్టొచ్చు, కానీ మనం మాత్రం పోలీసులను నిర్బంధించిలు, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిలు, రాజ్యాంగం ప్రకారం జరిగిందని ఈ చెవట దద్దమ్మ ముచ్చట్లు చెప్తారా? నేను చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ నేతలందరికీ చెప్తున్నా, మీ ఒంట్లో సావకపోతే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేత మొత్తం సారీ చెప్పి అప్పుడు మాట్లాడుకుందాం మనం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫోటో ముట్టుకునే అంత ధైర్యం ఇచ్చిల్లా మీరు? ఏందినే ఎవరైనా ఆయన ఆ యోధుని ముట్టుకునే అంటే ధైర్యం ఉన్నదా? అంటే బీఆర్ఎస్ పార్టీ తెల్లారి రాగానే పోలీసులు గృహ నిర్బంధం జరిగింది, పోలీసులకు సంబంధించి హౌస్ అరెస్టులు చేసిల్లని ఈ ముచ్చట్లు చెప్తారా? ఈ గాజులు వేసుకునే ముచ్చట్లు మాకు చెప్పకూరు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఒక జర్నలిస్ట్గా కాదు, ఒక అభిమానిగా చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్ర అభిమానిగా చెప్తున్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావును ముట్టుకున్నాడు. మీరు సింహగర్జనలే పెడతారో, సభలే పెడతారో, ముఖ్యమంత్రి చేత సమాధానమే చెప్పితారో ఖచ్చితంగా చెప్పాలి. లేకపోతే వేస్ట్గా భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అనే దానికి సంబంధించి కానీ మాట్లాడడు వేస్ట్. ఇది చాలా ఘోరమైన విషయం. వీళ్ళను అత్యంత దారుణంగా కూడా క్రిమినల్ కేసులు పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలి. చేస్తారా? యనుమల రేవంత్ రెడ్డిజీ 50 మంది ప్లస్ 61 మందిని పంపించినావు నన్ను తీసుకుపోనీకి. నాకు అర్థం కావట్లేదు, నువ్వు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టింది ఎవరు? మీ నాన్ననా? మీ నాన్నోళ్ళ నాన్న? మీ ముత్తాతనా? లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ? మీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానా? ఎవరు మాట్లాడిరు? ఈ రంజిత్ రెడ్డి మాట్లాడితేనే నువ్వు గడ కూర్చున్నావు. ఆ విషయం తెలుసుకో ఫస్ట్. నువ్వు పార్టీకి సంబంధించి కార్యకర్తలకు హద్దు అదుపులో పెట్టు. క్రమశిక్షణ అనేది ఒకటి ఉంటుంది, దాని గురించి మాట్లాడమని చెప్పు. దాడులు, పరస్పర దాడులు పోతే దేనికి సంకేతం? పరస్పర దాడులు జరిగితే తెలంగాణకి ఏం సంకేతం ఇస్తారు? పాలిటిక్స్ డైవర్షన్ నడుస్తాయా, పరిపాలన నడుస్తుందా? ఇదేం సంస్కృతి? నీచ సంస్కృతి, నికృష్ట సంస్కృతి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోండి. ఏంది ఇదంతా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ ఆలోచించి ఇప్పటికైనా దీనికి సంబంధించి ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది వాస్తవాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఇది పోలీసుల సమక్షంలో దాడి జరగడం ఏందండి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద? కుర్చీలు, ఫర్నిచర్లు రకరకాలుగా. ఇగో చూడుర్రి, దొరికింది, ఇగో చూడుర్రి, కేసీఆర్ ఫోటో ఇట్లా పట్టుకొని నెలకేసిండండి. రక్తం సలసలమని మొత్తం ఏంది అంటే మరిగిపోతున్నది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డల కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోటోను నేలకేసి కొట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క కేసీఆర్లా మారి ఉద్యమం చేయాల్సిందే పోయి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిళ్ళు, మమ్మల్ని రానివ్వట్లేదు, మమ్మల్ని పోలీసులు నిర్బంధించిళ్ళు. గీ కాకమ్మ కథలు నాకెందుకు? దిక్కులు 4 ఉంటే ఏ దిక్కు నుండి అయినా వారిపోయి మనం పోరాటం చేయొచ్చు. చెప్పురు, ఇప్పుడు ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేయరు, ఎన్ని పోలీస్ స్టేషన్లలో వీళ్ళ మీద మీరు కంప్లైంట్ చేస్తారో నేను చూస్తా. అరే కేసీఆర్ ఫోటోను ముట్టుకునే అంత ధైర్యమా? అంత ఫ్రీడమ్ ఇచ్చిర్రా మీరు? ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రభుత్వాన్ని గడగడగడలా ఆడించాలి, లాడిస్తాను. ఇప్పుడు మొత్తం 6 గ్యారెంటీ కాదు, మన జోలికి ఎవరన్నా రావాలంటేనే కూడా మనకి అక్కడనే ఏసీల బయట అక్కడ ఆలోచన పుట్టాలన్నా చెమటలు గారాలి. అలాంటిది తెలంగాణ ప్రాంత బిడ్డలారా నాకు చాలా బాధ అనిపించింది ఈరోజు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజంగా అలాంటి గొప్ప వ్యక్తిని నేలకేసి కొడతా ఉంటే 10 సంవత్సరాల ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఏం కేసులు పెడతాడో చూస్తాను నేను. ఆయన రిమాండ్కే పంపిస్తారో, ఎన్నెళ్ళ జైలు శిక్ష ఇస్తారో, ఇది నిన్న నా రెడ్ బుక్ డైరీలో రాస్తా. ముఖ్యమంత్రి నువ్వు గనక ఇంకొక కేసు నా మీద ఎఫ్ఐఆర్ కావాలా, ఈ కేసులతో పాటు మొత్తం కేసులన్నీ ఓపెన్ చేస్తాయి. కానీ నేను చెప్తున్నా కదా, ఎప్పుడైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోటో ముట్టుకున్నారో అప్పుడే మీ పతనం మొదలైపోయింది. ఇంత దారుణమా? ఇంత ఘోరమా? ఇదెక్కడి రాచరికం? ఇదెక్కడి అన్యాయం? ఇదెక్కడి ఘోరం? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంత దారుణంగా జరుగుతుందా? పోలీసుల సమక్షంలో ఈ దాడిని ఖండించడం, మమ్మల్ని పోలీసులు నిర్బంధించిలు, హౌస్ అరెస్ట్ చేసిలు, ఈ ముచ్చట్లు చెప్పకూడదు నాయన. మీకు దండం. చేస్తే పోరాటం చేయరు, హీరో లెక్క చేయరు, కేసీఆర్ లెక్క చేయరు, ఒక మగాడిలా చేయండి. లేకపోతే సపడే కూకోరు. కను రెప్పగొచ్చేలోపు పోయే ప్రాణం గురించి ఆలోచిస్తే మీ అంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు.
భువనగిరి జిల్లా బీఆర్ఎస్ నాయకులు అందరూ పోరాటం చేయకపోతే నేను చెప్తున్నా అత్యంత భయంకరంగా కూడా పోరాటం చేయాలి. హౌస్ అరెస్ట్ చేసి ముచ్చట చెప్పకూరు నాకు. ఎప్పుడైతే కేసీఆర్ ఫోటో ముట్టుకొని నేలకేసి కొట్టిలో అప్పుడే నాకున్న మనోభావాలు మొత్తం చచ్చిపోయినాయి. నేను చెప్తున్నా కదా, మీరు దీని మీద ఖచ్చితంగా కూడా ఉద్యమం చేయాల్సిందే. చెయ్యను అంటే మాత్రం మంచిగా ఉండదు. నేనే వార్తలు చదువుతాను మీ మీద రేపటి నుంచి. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ ఫోటో ముట్టుకోవడం అనేది చాలా బాధ. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు అండి 14 సంవత్సరాల పాటు నీళ్లు తాగిండో, గంజి తాగిండో, గడకే తిన్నడో, పోరాటం చేసిండో, అనేక కేసులు, అనేక రకాల కుట్రలు. సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఏంది పోలీస్ పహార, గుర్రాలతోని పోలీస్ పహార నడిచింది తెలుసా ఇదంతా మీకు? దానితో పాటు ఖమ్మం జైల్లో కేసీఆర్ హత్యకు గురించి కుట్ర జరిగింది తెలుసా మీకు? 2014 తర్వాత ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొరికింది కదా. ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో కుట్రలు జరిగినాయి తెలుసా మీకు? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కొక్క కేసీఆర్లో ఒక్కొక్క సైనికుడు కాపాడుకోండి. లేకపోతే మీ చెయ్యి దాటిన తర్వాత మీరు చేసేది ఏమీ ఉండదు. ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది నా తెలంగాణ కాదు, మన తెలంగాణ, మనం ఏర్పరచుకున్న తెలంగాణ. 1200 మంది తల్లుల ఆత్మ వాళ్ళ యొక్క గర్భకోశతో ఏర్పరచుకున్న ఈ తెలంగాణను మీరు కాపాడుకుంటారో మీ ఇష్టం. ఇక దీనికి సంబంధించి నేనైతే ఎక్కువ తక్కువ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా వదిలేస్తున్నా.